అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. అశోక్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, యాక్చువల్గా ఒక మనిషి మనకు పరిచయం అయ్యే ముందు ఒక మనిషి వర్క్ పరిచయం అయితే ఆ వర్క్ అద్భుతంగా ఉన్నప్పుడు ఆ మనిషి మీద ఒక రకమైన ఆరాధన భావం వస్తుంది. మీ ఇంటర్వ్యూ చేస్తున్నాను అనగానే మీ గురించి తెలుసుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుస్తానా, ఎప్పుడెప్పుడు మీతో ఈ వర్క్స్ గురించి మాట్లాడతానన్న ఎగ్జైట్మెంట్ నాలో ఎక్కువైపోయింది. సో ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ అంటే మీ పోర్ట్ఫోలియోలో చాలా సినిమాలు ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు పెద్ద పెద్ద సినిమాలు ఒక్కడ కానీ, అరుంధతి, అంజీ, బొబ్బిల్ రాజా, అశోక్, పౌర్ణమి, పెద్ద పెద్ద సినిమాలు. సో వాటన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నేను డైరెక్ట్గా నాగబంధం దగ్గరికే వస్తున్నాను. సార్, ఈ మధ్య కాలంలో అంటే నేను హీరోని చిన్న పెద్ద అలా చెప్పట్లేదు, కానీ కొత్త హీరో సినిమాలో ఇలాంటి ఒక విజువల్స్, ఇలాంటి ఒక ఆర్ట్ వర్క్ నా లైఫ్లో ఇప్పటి వరకు చూడలేదు. అసలు ఏం చేస్తున్నారు మీరు? నాగబంధం ఏంది? ఏ స్కేల్లో తీస్తున్నారు? స్ట్రైట్గా అడుగుతున్నాను, మీ మొండి ధైర్యం ఏంటి? నాగబంధం ఆ సినిమాలో ఉంది, ఆ టైటిల్లో ఉంది ఒక డిఫరెంట్ ఒక ఇండివిజువాలిటీ, ఒక ఐడెంటిటీ, ఏదో సంథింగ్ కరెక్ట్ అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. సార్ బట్ సార్ ఒక డిఫరెంట్ వరల్డ్ ఆఫ్ సినిమా. ట్రెడిషన్ ఉంది, ఒక మిస్టరీ ఉంది, హిస్టరీ ఉంది, మైథాలజీ ఉంది, మెలో డ్రామా, అన్నీ కలిసి ఉండే ఒక సినిమా ఇది నాగబంధం. సో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా దాంట్లో చాలా ఉంది. యాక్చువల్లీ నేను చాలా అదృష్టం అనిపిస్తుంది నాకు ఈ సినిమా ఒక అవసరం దొరికింది దానికి. అండ్ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్. అదే సినిమాలో ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడే దానిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తుంది నాకు. దానిలో స్టోరీ టెల్లింగ్ కానీ, ఎవరు కంటెంట్ కానీ, దానిలో ఉన్న డెప్త్ కానీ, దానికోసం విన్నప్పుడే మైండ్లో ఒక పెద్ద సినిమా చేయబోతున్నాను ఎవరు ఆవేశం. యాక్చువల్గా ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు అరుంధతి సినిమా చేసినా, అంజీ చేసినా, ఇవన్నీ కూడా ఒక ఫ్రిక్షనల్ వరల్డ్. సో మీకు కావాల్సినంత ఫ్రీడమ్ ఉంటుంది వర్క్ చేసుకునేటప్పుడు. మీరు ఆ చాయిస్ తీసుకోవచ్చు, ఆ ఫ్రిక్షన్లు కాబట్టి మీ ఊహకు తగ్గట్టు వేసుకోవచ్చు. పద్మనాభ స్వామి ఆలయం అనగానే మొత్తం ఎంటైర్ వరల్డ్లో అందరికీ ఆ ఆలయం గురించి తెలుసు, ఆ చరిత్ర గురించి తెలుసు. మీకు అంత యాక్సెస్ దొరకదు, కరెక్ట్గా దాన్ని మళ్ళీ రిప్లికా చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో దీనికోసం ఎంత కష్టపడాల్సి వచ్చింది ఆ వరల్డ్ క్రియేట్ చేయడానికి? అది స్టోరీస్ చెప్పింది అదే. అనంతపద్మనాభ స్వామి టెంపుల్ ఉందా ట్రెషర్ బేస్ చేసుకుని సినిమా మూవ్ అవుతుంది. దానికి ఉందా స్ట్రగ్లింగ్స్, వెనకాల ఉందా డ్రామా మెయిన్ సినిమా కంటెంట్. ఇప్పుడు ఇదికోసం ఆ టెంపుల్ పర్టికులర్ కేరళలో ఉండే ఆ టెంపుల్ని చెప్పట్లేదు, బట్ ఆ ట్రెడిషన్ తీసుకున్నాం. ఒక సౌత్ ఇండియన్ ట్రెడిషన్ కానీ మనకు ఆ హానెస్టీ ఉండాలి. ఆ టెంపుల్ హానెస్టీ అండ్ అథెంటికేషన్, ఒక ఎస్థెటిక్ లుక్ రావాలి కదా. అది తీసుకుంటూ రావాలని కోసమే మోర్ స్టడీ కావాలని వచ్చింది. నా టెంపుల్ అని అందరూ తెలుసు, ఎలాగైనా టెంపుల్ సెట్ చేయాలి చేసుకోవచ్చు. అసలు ఆ డైరెక్టర్ కెన్ ఈజీలీ కెన్ డూ ఇట్. బట్ దానికి కావాలంటే యాడ్ ఆన్ డీటెయిల్స్ ఉంది కదా, అయితే కొంచెం రీసెర్చ్, సమ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఇస్ నీడెడ్. అది యాక్చువల్లీ టైం టేక్ చేసుకుంటూనే చేశాను నేను. సార్ అసలు అంటే నేను సినిమా గురించి అడగట్లేదు, ఈ ప్రాజెక్ట్ గురించి కాకుండా అసలు యాక్చువల్గా నాగబంధం కాన్సెప్ట్ మీరు ఎంతవరకు రెఫర్ చేశారు, మీకు ఏమర్థమైంది, అసలు నాగబంధంలో ఉన్న పవర్ ఏంటి, ఇది ఎలాంటి ఇది తాంత్రిక విద్య లేకుంటే మీరు ఏం తెలుసుకున్నారు ఒక నాగబంధం గురించి? నేను చెప్పారు కదా, ఎనీవేస్ ఇట్స్ కమర్షియల్ అండ్ సినిమాటిక్ స్టోరీ ఓన్లీ. మన ఏదో డాక్యుమెంటేషన్ తీయలేదు. బట్ నాగబంధం టైటిల్ ఇస్తే దట్ ఈస్ రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుంటూ ఉంది. ఇప్పుడు అనంతపద్మనాభ స్వామి టెంపుల్లో మెయిన్ ఈజ్ ద రిచెస్ట్ గోల్డ్ ఇన్ ద వరల్డ్. దానిలో ఉండే ట్రెషర్ కానీ, సీక్రెట్ దట్ క్యాబిన్స్ కానీ, అవును, దాని ఛాంబర్స్ కానీ చాలా ఉంది. అందులోనే ఓల్డ్ సీక్రెట్స్ ఉంది అని చెప్తున్నాను. వీ డోంట్ నో వాట్ ఈస్ దిస్ ఓల్ ప్రొటెక్టెడ్ బై స్నేక్స్. అందుకోసం నాగబంధం స్టోరీ చెప్పండి టైటిల్ వచ్చింది దానికోసమే. ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై స్నేక్స్ ఎలాగే మనం అటాక్ చేస్తాం, బట్ ఆ డివైనిటీ ఇస్ దట్, నాట్ ఏ హొర్రర్ ఫిలిం.
somebody's came from outside of India and somewhere this one troop is coming and attacking. So many other things are there. That is the drama is from the Himalaya to Kerala and again back to Himalaya. That is drama totally. అండ్ ఈ సినిమా కోసం మీరు మొత్తం ఒక 6 to 7 సెట్స్ వేశారని చెప్పి విన్నాం. Yes, yes, సో ప్రతి ఒక్క సెట్ కూడా చాలా పెద్దది. Yes. ఎంటైర్ మూవీ 90% సెట్స్లోనే జరిగిందని చెప్పి విన్నాం. Yes. సో ఇన్నేళ్ల కెరీర్ తర్వాత ఈరోజు నాగబంధం కొత్తగా అశోక్ కుమార్కి ఎలాంటి ఒక ఛాలెంజెస్ ఇచ్చింది? నాకు మెయిన్ ఛాలెంజ్ అండ్ బెనిఫిట్ దొరికింది, మంచి డైరెక్టర్ దొరికింది. ఆ డైరెక్టర్లో ఉండే ఇంథూసియాసం ఉంది కదా, సార్. నాకు అది కావాలి, ఇలాగ కావాలి. అవరు ఇన్పుట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సార్. దట్ ఈస్ ద మోటివేషన్. ఏదైనా చేసుకోవచ్చు, ఒక టెంపుల్ కావాలని చెప్పింది చేసుకోవచ్చు, ఎనీ టెంపుల్ వీ కెన్ మేక్. బట్ దానిలో కావాలంటే మోటివేషన్, మోర్ డీటెయిల్స్ కానీ దానిలో కావాలంటే ఎలిమెంట్స్ కానీ మోర్ యాడ్ చేయాలి, దానిలో ఎక్కువ వర్క్ చేయాలి. ఆ పెయిన్ఫుల్ వర్క్ అదిలా కావాలన్నా దట్ ఈస్ సంబడి మోటివేషన్ ఇస్ నీడెడ్. సార్. ఆ మోటివేషన్ డైరెక్ట్ ఇస్ గివెన్. ఇట్స్ వెరీ క్లియర్ ఆన్ వాట్ ఈస్ నీడెడ్. నాకు ఇలాగ టెంపుల్ కావాలి సార్. బట్ అదిలే బడ్జెట్ ఎలిమెంట్స్ వచ్చింది, టైం ఎలిమెంట్స్ వచ్చింది, దాన్ని డిస్కషన్ చేయాలంటే తెలుసు కదా. సారీ టు ఇంటరప్ట్ సార్, టైం అన్నారు కాబట్టి నాకు తెలిసింది చెప్తున్నాను. నాకు తెలిసి లాస్ట్ 3 years నుంచి మీరు దీని మీదే ఉన్నట్టున్నారు కదా? కాదు, 2 years. 2 years. నా 2 years అబోవే అయి ఉండొచ్చు. ఎందుకంటే బట్ డైరెక్టర్ ఈస్ వర్కింగ్ ఆన్ దట్ స్క్రిప్ట్. చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేసిన ఆయన. ద మెయిన్ గ్లింప్స్ కానీ గ్రాఫిక్స్ వర్క్ కానీ ఆల్రెడీ చేసి పెట్టారు. నాకు స్టోరీ చెప్పు ముందు ఇదన్నీ చూపించారు. చూపించినప్పుడు ఆ సినిమాలో ఉండే సీరియస్నెస్ అర్థమైంది. ఆ సినిమాకి ఉందా డెప్త్ ఉంది కదా, మ్యాసివ్నెస్. దాన్ని అర్థం చేయడానికి ఇది చూసిన చాలు. తర్వాతనే స్టోరీ నరేషన్కి వెళ్ళింది. స్టోరీ నరేషన్ చెప్పినప్పుడు ఇట్స్ వండర్ఫుల్ సినిమా కమింగ్ అవుట్, బెస్ట్ అవుతుంది సినిమా చేసుకోవచ్చు మనం. మోటివేషన్ మనకు కూడా దొరికింది కదా, స్టార్ట్ అయ్యింది. సార్ అండి, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీకు సంబంధించిన ప్రశ్న కాదు. మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, లేదా స్కిప్ చేసేయచ్చు. ఈవెన్ అభిషేక్ గారు వారితో ఇంటర్వ్యూ దొరికినా నేను ఫస్ట్ ఇదే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇంత పెద్ద కథ రాసుకున్నారు, ఇంత పెద్ద స్పాన్లో తీస్తున్నారు, ఒక బడ్జెట్ ఉన్న హీరోతో కాకుండా కొత్త హీరోతో పోవడానికి ఇదే నేనే తప్పేమనట్లేదు, చాయిస్. బట్ ఇలాంటి ఒక డిసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? మీరు ఎప్పుడన్నా డైరెక్టర్ గారిని అడిగారా? అడగాలనికి నాకు అవసరం లేదు అన్న డైరెక్టర్ విషనే. టోటల్ సినిమా ఇస్ ఆ డైరెక్టర్ విషన్ వచ్చినప్పుడు అది టోటల్ స్క్రీన్ ప్లే పైన అనుకొచ్చినాను, విషన్ పైన జస్ట్ అండ్ కాస్ట్యూమ్ ఎవ్రీథింగ్, జస్ట్ ఈవెన్ సెట్టింగ్స్ ఇలా కావాలి, ఆర్టిస్టులు అందరూ ఇలా కావాలి, క్యారెక్టర్ ఇలా కావాలని చెప్పినప్పుడు ఒక కొత్త ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసే తప్పేం లేదు. సో చాయిస్, బట్ మార్కెట్ ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకోలేదు అనేసి మార్కెట్ గురించి దట్ ఈస్ సెకండరీ. అని ఎలాగ హీ ఆల్సో డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్. సార్ డెఫినెట్గా అది కూడా మైండ్లో వచ్చింది నాకు. డెఫినెట్గా ఆయనకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆయన క్యాలిక్యులేషన్ ఆయనకు ఉంటుంది. డెఫినెట్గా ఏదో క్యాలిక్యులేషన్ ఉండొచ్చు, లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఏదో డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ కలిసి మనొక స్టోరీ చెప్పిందా కూడా అది వర్కౌట్ అవ్వని చెప్పేసి అది రిజెక్ట్ చేస్తారు. బట్ ఆయన సొంతమా అని చేసినప్పుడు డెఫినెట్గా ఆయన కూడా నాలెడ్జ్ ఉండొచ్చు. సార్ డెఫినెట్ అది దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్, దట్ ఈస్ ద. సార్ అండ్ మీ వర్క్ విషయానికి వస్తే 2 years బ్యాక్ గ్లిమ్స్ రిలీజ్ అయింది సార్. నాగబంధం సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ అయితే ఆ గుహలో నుంచి కెమెరా అలా లోపలికి వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి ఇలా పవలించున్నప్పుడు ఆ నాగుపాములు ఆ సర్పం అంతా ఇట్లా పడగిప్పుంటుంది అక్కడ. నాకు ఆ ఒక్క షాటు ఫస్ట్ చూడంగానే నాగబంధం సంబంధించి నాకు ఫస్ట్ గూస్ బంప్స్ మూమెంట్ అది. సో ఆ వర్క్ గురించి చెప్పండి అసలు. ಅದು ಮೇನ್ ದ ಟ್ರೆಷರ್ ರೂಮ್ ಅದು మెయిన్ రూమ్. ಮೇನ್ ಗೋಲ್ಡ್ ಮೈನ್ ಆ್ಯಕ್ಚುಲಿ ಅದು. ఓకే. లాట్ ఆఫ్ దానికే కదా పీపుల్ ఆర్ కమింగ్ టు అటాక్ దట్ పర్టికులర్ ట్రెషర్. దట్ ఇస్ దానిలో చాలా గోల్డ్ అంతే కదా. దర్ ఇస్ అ రియల్ స్టోరీ. ఈవెన్ ద టెంపుల్ మెయిన్ ఐడియల్ అని కూడా గోల్డ్ అని చెప్తున్నాను. టిల్ లాట్ ఆఫ్ సీక్రెటీస్ దే ఆర్. బట్ సీక్రెటీస్ సగం వేలే చెప్పి పెడుతున్నాను డైరెక్టర్. ఎంటైర్ స్టోరీ చెప్పట్లేదు, అది ఓపెన్ చేసి చూపించలేదు, జస్ట్ మిస్టరీ లాగా పెట్టి పెడుతున్నాను స్టోరీ. అండ్ ఈ కథ నేపథ్యం మామూలుగా మాకు తెలిసిందైతే 1600-1700 ఆ టైం పీరియడ్కి సంబంధించిన 60s. సో నాకు తెలిసి మీరు ఈ సెట్ వేయడం ఇదంతా కూడా మీకు వర్క్ పరంగా మీకు వచ్చు కాబట్టి, కొత్త కాదు కాబట్టి సో మీరు హ్యాండిల్ చేసి ఉండొచ్చు. బట్ మీకు ఆ టెక్స్చర్ తీసుకురావడానికి, ఆ లుక్ తీసుకురావడానికి, మెటీరియల్స్ గ్యాదర్ చేయడం కానీ ఇలాంటి వర్క్ ఎంత ఛాలెంజింగ్ అయింది? డెఫినెట్ ఆ 60 పీరియడ్ వచ్చినప్పుడు దట్ ఈస్ అ రియల్లీ ఛాలెంజ్. అప్పుడు వెహికల్స్ మనం
తీసుకుంటూ రావాలి. అవును. ఈవెన్ హెలికాప్టర్ కూడా మనం అది డిజైన్ చేశాను. మ్మ్. ఆ టైంలో ఉండక హెలికాప్టర్ రియలీ మేట్. మ్మ్. ఈవెన్ కార్స్ కూడా ఎక్కడో యాంటిక్ కార్స్ తీసుకుంటూ వచ్చి దాంట్లో సీట్ కవరింగ్స్, కలర్ స్కీమ్స్ కానీ అన్నీ మార్చుకుంటూ ఎవ్రీ ప్రాపర్టీస్ ఎవ్రీవేర్ దట్ ఈస్ వీఆర్ టేకెన్ దిస్ ట్రైన్. సార్. నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్, మ్మ్. ఈవెన్ ది ఇన్స్ట్రుమెంట్స్, కాస్ట్యూమ్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ వీ మేడ్ అవర్ సెల్ఫ్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్న మైనర్ థింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. వి జస్ట్ హైర్ ఏ స్టూడియో నియర్లీ 1 to 1.5 year. ఒక స్టూడియో హైర్ చేసుకుంటూ మ్మ్. ఎంటైర్ వర్క్ వి డన్ దేర్ ఓన్లీ. మ్మ్. ఏదో బయటకు వెళ్ళకూడదు, మ్మ్. అన్నీ మన చేతిలో ఉండాలి, మళ్ళీ పెట్టాలి, తీయాలి, అవును మళ్ళీ దాన్నే మోడిఫై చేసి మళ్ళీ వాడాలి. అలాగనే సెట్టింగ్స్ కూడా అన్ని సెట్టింగ్స్ ఒకే ప్లేస్లో చేశారు. సార్. ఏదో 1 hour సెట్ ఫిలిం సెట్లు చేసిన తవరే బ్యాలెన్స్ అన్ని సెట్టింగ్స్ ఇక్కడే నానికరామూడ స్టూడియో, రామనాయుడు గారు స్టూడియోలో చేశారు. అది మెయిన్ అడ్వాంటేజ్ అయింది. మ్మ్. అండ్ జస్ట్ క్లోజ్ బై దెన్ మనకు స్టూడియో చేతిలో ఉన్నప్పుడు వీ కెన్ డూ వండర్స్. ఒక ప్రపంచాన్నే క్రియేట్ క్రియేట్ చేసుకోవచ్చు. చాలా మెటీరియల్స్ ఇప్పుడు చూడండి, స్టిల్ ద మెటీరియల్స్ ఆర్ లేయింగ్ డౌన్, దట్ ఇస్ లైక్ ఎనీథింగ్. అండ్ ముఖ్యంగా నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఓన్లీ క్లైమాక్స్ కోసమే 20 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అండ్ అది కూడా మీరు వేసిన సెట్లో ఏదో హిమాలయాలకు సంబంధించి ఆ ఫ్లోర్ అంతా మంచుతో కప్పి ఆ సెట్లో క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఎస్ క్లైమాక్స్ సెట్ ఇస్ వెరీ హ్యూజ్. మ్మ్. దానిలో ఈ దశావతారం స్టాచ్యూలే ఆల్మోస్ట్ 30 feet హైట్లో స్టాచ్యూలు 10 చేశారు కదా. దానిలో అబ్బా. మ్యాసివ్ స్టాచ్యూలు. ఈవెన్ ది సెట్ ఇస్ సెల్ఫ్ ఈస్ కమింగ్ ఆల్ పంచభూతాలు వస్తుంది లోపల, మ్మ్. స్నేక్స్లు వస్తుంది, మ్మ్. చాలా పెద్ద వార్ జరుగుతుంది. మ్మ్. ఆ డోర్ అన్న మ్యాసివ్ డోర్, ఆల్మోస్ట్ 40 feet హైట్లో డోర్, అది ఓపెన్ చేసి సినిమా ఎండ్ అవుతుంది. మ్మ్. దట్ ఇస్ బిగ్ ఎంటరింగ్ టు ది సెకండ్ పార్ట్ లైక్. కానీ ఒక్క రోజుతోనూ కొంతమంది వ్యక్తులతోనూ సాధ్యమయ్యేటట్టు లేదు. ఇది ఒక చాలా పెద్ద వర్క్ భుజాన్ని వేసుకున్నట్టున్నారు. డెఫినెట్లీ దట్ ఇస్ ఐ బిలీవ్ ఆన్ డైరెక్టర్ కాన్ఫిడెంట్. సార్. అండ్ ఎక్కడేం కన్ఫ్యూషన్స్ అనిపించలేదు నాకు. మ్మ్. ఒక బట్ కావాలి క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. క్లారిటీ వెరీ ఇంపార్టెంట్. మ్మ్. ఐ నెవర్ సీయింగ్ ఈస్ ఎ ప్రీవియస్ ఫిలిం. సార్. డైరెక్టర్ ఎలా ఉంది తెలియదు అనుకుంటే నేను ఆ ఫిల్మ్ చూడలేదు. మ్మ్. బట్ హియర్ కొత్త డైరెక్టర్ చూశాను. నాకు మ్మ్. నేను మాట్లాడింది కానీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు కానీ ఐఎమ్ సీనియర్ మోస్ట్ పర్సన్ కదా, నంబర్ ఆఫ్ ఫిలిమ్స్, నంబర్ ఆఫ్ డైరెక్టర్స్, నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సార్. స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఫేస్లో కాన్ఫిడెంట్ ఉంది, నాకు చెప్పినప్పుడు కాన్ఫిడెంట్ ఉంది. బట్ రైట్ ఆర్ రాంగ్ దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టు క్లియర్ ఇట్. సార్. సార్, యాక్చువల్గా మీ కుటుంబానికి సినిమా అనేది కొత్త కాదు, ఆర్ట్ అనేది కొత్త కాదు. సో తరతరాలుగా మీ కుటుంబం సినిమాతోనే ట్రావెల్ అవుతుంది. అయితే నాకు అర్థం కానిది ఏంటంటే, ఫస్ట్ సినిమా బొబ్బిల్ రాజా, అంటే తెలుగులో నాకు తెలిసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ. ఆ సినిమా మీకు ఇస్తున్నప్పుడు నిజానికి అది చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్తో ఉండే సినిమా. అడవిలో చాలా సీక్వెన్స్లు ఉంటాయి, చాలా కాదు ఆల్మోస్ట్ సినిమా అంతా అడవిలోనే ఉంటుంది. సో ఒక కొత్త ఆర్ట్ డైరెక్టర్కి అలాంటి ఒక సినిమా ఇవ్వడానికి కారణం ఏంటి? అదృష్టమే. అదృష్టం మీన్స్ ఐ డోంట్ నో. బిఫోర్ నాయుడు గారు ఎవరైనా తెలీదు, సురేష్ బాబు ఎవరైనా తెలీదు, ఈవెన్ వెంకటేష్ బాబు కూడా ఎవరైనా తెలియదు నాకు. మ్మ్. ఆ టైంలో ఐ జస్ట్ డన్ ఏ స్మాల్ ఫిలిం నుంచి స్టార్ట్ అయిన కెరియర్. దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ ఫిలిం. ప్రతాపోతన్ ఇస్ డైరెక్టర్ ఆన్ ఫిలిం. సార్. But my motivation is to do the publicity design. ఓకే. After completion my art that visual communication the degree in College of Arts, how నా ప్రొఫెషన్ అండి చాలా యాడ్స్ ఫిలిమ్స్ యాడ్లనే వర్క్ చేసుకున్నాను. దట్ సమ్ టైమ్ HIT అలాగే సమ్ యాడ్ ఇన్స్టిట్యూట్లు వర్క్ చేస్తారు, యాడ్ ఏజెన్సీలు. మ్మ్. తర్వాత పబ్లిసిటీ డిజైన్లో నాకు మోర్ ఇంట్రెస్టింగ్. మ్మ్. డిజైన్ ఒక డిఫరెంట్గా చేయాలి అని అప్రోచ్ చేశారు ప్రతాపోతన్. మ్మ్. Now, that time he was planning on new film. సార్. He told me to make a title this. I just written a మ్మ్. letter and show him. He liked the letter. Then told me that this is not the things I want, but I like the design. That's what. I need something else. Sir. This is my story. This is the total content of the story. మ్మ్. Explain చేస్తారు లైట్గా. అవును. This is a love story. నెక్స్ట్ ఒక 25 letter రాస్తాను నేను. రిజెక్టెడ్ ఎవ్రీథింగ్. మ్మ్. బట్ ఐ వాంట్ సంథింగ్ ఎల్స్. ఇది కాదు నాకు కావాలండి. లాస్ట్ ఒక 5 letter రాసుకుంటా ఆయన టేబుల్ మీద పెట్టి ఐ జస్ట్ వెంట బాంబే లేదో ఆర్టిస్ట్ కోసం వెళ్ళే టైంలో నేను ఆయన ఇంటికి వెళ్ళి పెట్టేసి వచ్చాను. సార్. నేను బ్యాక్ ఇంటికి రీచ్ అవ్వలేదు, ముందే ఫోన్ చేశారు ఆయన. మ్మ్. డే బాగుంటారు రా ఇమ్మటి వెళ్ళాను. ఈ సెలెక్టెడ్ వన్ డిసైన్ అండి, అది గురించి డిస్కషన్ జరుగుతుంది. నాకు ఇదే కావాలి, బట్ ఇది ఇంకో కొంచెం వేరే విధమా ఇవ్వు. మళ్ళీ
అంటే ఈజ్ లిటిల్ ఎక్సెంట్రిక్ ప్రతాప్. అది కంప్లీట్ బ్రాస్లు కాస్టింగ్ చేసి దాని యాక్చువల్లీ మై డిజైన్ ఇస్ వాజ్ ఇన్ ద ఫ్లో హ్యాండ్. I just put the brush and write it. There is the style of a letter it was. Put a daisy flower on that. That cinema name was a daisy. ఓకే. The flower name is daisy. I put some rose flower or something. And he wanted the daisy flower. ఆయన వెళ్ళి చోళా హోటల్కి వెళ్ళి ఒక డైసీ ఫ్లవర్ తీసుకుని వచ్చి ఈ లెటర్ అన్ని బ్రాస్లు కాస్ట్ చేసుకోండి. ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కెమెరామెన్ దట్ టైమ్ అశోక్ కుమార్. ఎస్. బిగ్ ఫిలిమ్స్ చేశారు అప్పుడు తమిళలో ఆయన చాలా ఫేమస్. ఆయన కెమెరా తీసుకుంటే ఆయనే ఎక్స్పోజ్ చేశారు టోటల్ లెటర్ అన్ని చేసి మేడ బిగ్ పోస్టర్స్ 24 షీట్స్. అప్పుడు 24 షీట్స్ అండ్ వెరీ బిగ్ హోర్డింగ్. హోర్డింగ్ పోస్టర్స్ వచ్చింది. హోర్డింగ్ పోస్టర్స్ లెటర్ ఒకటే. అవును. అది కింద ఒక బార్క్ పెట్టి బార్క్ పైన లెటర్ పెట్టి ఫ్లవర్ పెట్టి హీ ఇమ్మీడియట్లీ గివెన్ ది స్క్రిప్ట్ టు మీ, యు ఆర్ ద ఆర్ట్ డైరెక్టర్ ఫర్ మీ అందే. ఇమ్మీడియట్లీ ఆర్ట్ డైరెక్టర్ కూడా నాకు ఇచ్చారు. స్క్రిప్ట్ ఇచ్చి రేపు మార్నింగ్ చదివి దానిలో ఉండే నాకేం నువ్వు అభిప్రాయం చెప్పండి నాకు చెప్పాను. నైట్ ఫుల్లో కూర్చుంటూ రీడింగ్ చేసినది. మార్నింగ్ 2-3 పాయింట్స్ చెప్పాను. ఆ పాయింట్స్ అని బాగా ఎక్కింది. జస్ట్ ఇమ్మీడియట్లీ కన్ఫర్మ్డ్, సైలెంట్ అండ్ కన్ఫర్మ్డ్ ఐఎమ్ ద ఆర్ట్ డైరెక్టర్ ఫర్ బట్ మీకు డిజైనింగ్ సైడే కానీ ఆర్ట్ డైరెక్షన్ ఆర్ట్ డైరెక్షన్ సైడ్ ఇచ్చాను. డిజైన్ పక్కన పెట్టారు. ఈవెన్ ది ఆర్ట్ డైరెక్షన్, దెన్ కాస్ట్యూమ్, ఐ డిడ్ ది పోస్టర్స్ అన్ని నేనే చేస్తాను సినిమాకి. అక్కడ ఆర్ట్ డైరెక్టర్ అయింది ఆ సినిమాలో. ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు. జస్ట్ సడన్ ఆర్ట్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు నాకు. ఐఎమ్ హ్యాపీ నా ఐఎమ్ ద క్లౌడ్ స్కై. అయితే నాకు బొబ్బిల్ రాజా విషయంకి వస్తే ఒకటి చిన్నప్పటి నుంచి చాలా ఎగ్జైటింగ్గా ఉన్న ఇష్యూ. సో క్లైమాక్స్లో వెంకటేష్ గారు ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు ఆ భోగి లోపల పడిపోతారు. చుట్టూ పాములు ఉంటాయి. అవును. సో చుట్టూ పాములు ఉంటాయి. ఆ పాములు ఆ షాట్ తీసినప్పుడు మీకున్న ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్, ఆయన పైకి పాములు ఎక్కుతాయి. అవునవును గుర్తున్నాగా. ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి సార్ షార్ట్ గురించి. కాదు, అప్పుడు ఆ సినిమాలో ఒక సాంగ్ ఫుల్ గ్రాఫిక్స్లు చేశారు సార్. అప్పుడు గ్రాఫిక్స్ అంతా ఇది లేదు ఆ రోజుల్లో. అవును, ఆ రోజుల్లో ఆ సాంగ్ ఫుల్ సాంగ్ గ్రాఫిక్స్లు చేశారు. అప్పుడు వెంకట్ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ డిజైనర్ చేశారు. అది ఈ ప్రోటో ఆల్ దిస్ ఫ్రమ్ ద హాంకాంగ్ ఎక్కడ వెళ్ళి తీసుకుంటూ వచ్చి ఈవెన్ ద బ్లూ మ్యాట్ ఆల్సో ఈ బౌట్ ఫ్రమ్ హాంకాంగ్. సార్ దానికి అంత ఖర్చు పెట్టి చేశారు ఆ సాంగ్. అప్పుడు చూడు కొంచెం గ్రాఫిక్స్ వర్క్ ఉంది దానిలో. ఆ పాములు ఆ షాట్ షార్ట్లు కూడా అన్ని నైస్ అన్ని గ్రాఫిక్స్ టోటల్. ఓకే. చేసి అదే దాంట్లో చాలా వర్క్ చేస్తారు. ఫారెస్ట్లు కానీ అక్కడ ఏనుగులు ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. మీకు ఛాలెంజింగ్ అనిపించింది ఆ సినిమాలో? అంటే ఫస్ట్ సినిమా కాబట్టి. ఫస్ట్ ఛాలెంజ్ అనిపిస్తుంది నాకు. ఫస్ట్ తెలుగు సినిమా అది. లాంగ్వేజ్ పెద్ద బ్యారియర్ అయిందా? పెద్ద బ్యానర్ అది. జస్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇద్దరు టాప్ స్లిప్లో ఆల్మోస్ట్ 1.5 months షూటింగ్ చేశారు రియల్ ఫారెస్ట్లో. ఓకే. అక్కడే సెట్టింగ్ చేశారు. ట్రైబల్ సెట్స్ అని అక్కడే వేశారు. తర్వాత ఇక్కడ స్టూడియోకి వచ్చి ఇలాగ స్నేక్స్ దాన్ని ఐటమ్స్ ఇక్కడ సెట్ చేసుకుంటారు. నేను సాంగ్ సెట్ అని హైదరాబాద్లో ఫస్ట్ నాకు తెలిసి హైదరాబాద్లో చాలా వర్క్ చేశారు బొబ్బిలి రాజా. అదే సో గుడ్ ఎక్స్పీరియన్స్ అది. బిఫోర్ బొబ్బిలి రాజా ఐ డిడ్ ఫర్ దమ్ సురేష్ ప్రొడక్షన్ దట్ ఇంద్రుడు చంద్రుడు కమల్ హాసన్ గారు సాంగ్ చేశాను నేను. పెయింట్ సాంగ్ కూడా అది 2 songs చేశాడు దానిలో. దట్స్ ఫస్ట్ తెలుగు ఎంట్రీ. అది ముందు 3 తమిళ సినిమా చేశాను. 3 మలయాళం. 7th ఫిలిం బొబ్బిలి రాజా చేస్తే మై 7th ఫిలిం. తెలుగులో ఫస్ట్ మూవీ, తెలుగులో ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిలిం. దట్ ఈస్ 7th ఫిలిం. ఓకే. ఈ మొత్తం ప్రయాణం ఇలా జరుగుతూ పోతున్నప్పుడు యాక్చువల్గా గుణశేఖర్ గారు సినిమా ఫస్ట్ మూవీ నుంచి కూడా, అంటే బాలరామాయణ వారి ఫస్ట్ మూవీ, అక్కడి నుంచి కూడా చాలా పర్టికులర్గా ఉంటారు. అలాంటి వ్యక్తికి మీ అసోసియేషన్ ఎలా పరిచయం అయింది? మీ ఇద్దరు ఎలా కలుసుకున్నారు ఒకడు కోసం? ఇప్పుడు గుణశేఖర్ గారికి ఫస్ట్ సినిమా ఆయన డైరెక్టర్ రామోద్ తెలుసు. ఓకే. చోటక నాయుడు ఇస్ వెరీ క్లోజ్ టు మీ. ఓకే. బోత్ కేమ్ ఆల్మోస్ట్ సేమ్ టైమ్ సేమ్స్. అప్పుడు గుణశేఖర్ గారు వస్తారు, ఆయన పరిచయం చేశారు. ఆయనే ఫస్ట్ పరిచయం చేశారు నాకు. గుణశేఖర్ డైరెక్షన్ చేయబోతున్నాను నేను చెప్పాను. మాకు రామ్ కోళ్ళను తమ కూడా చేశారు ఆయన అప్పుడు. గాయం దాన్ని చాలా సినిమాస్ చేశాను అప్పుడు. ఆయనతో రూట్ ట్రావెల్ చేశాను నేను రామ్ గోపాల్ గారితో. ఈవెన్ రంగీలో కూడా ఐఎమ్ ది స్టార్టింగ్ డైరెక్టర్. ఓకే. అలాగే ఫస్ట్ టైం సినిమా విన్నాను. జస్ట్ తర్వాత కలకత్తా సినిమా కూడా చేశారు కదా. జస్ట్ చూడాలని ఉంది కూడా హిట్ అయింది. ఇప్పుడైనా గుణశేఖర్ మోర్
పాపులర్ అయింది. మ్మ్. నెక్స్ట్ సినిమా ఆయన ప్లాన్ చేసుకుంటాను మృగరాజు, మ్మ్. చిరంజీవి గారితో చేశాను, ప్లాన్ చేస్తారు. ఇప్పుడు తోటదాని ఎప్పుడు తోటదానికి ఎక్కువ ఆ డైరెక్టర్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారు. సార్. దానికి తోటదారిని బాగా డైరెక్టర్ పెట్టుకున్నాను. ఏదో ప్రొడ్యూసర్గా ఆయనకి ఏదో సెట్ అవ్వలేదు అనుకుంటాను. మ్మ్. తోటదారిని గారికి అంటే ఇది అతి మీడైతే తోటదారిని నేను అశోక్ పట్టుకో, అశోక్ బాగానే చేస్తానని చెప్పారంట. ఓకే. అప్పుడే గుణశేఖర్ ఫస్ట్ పిలిచారు. మ్మ్. గుణశేఖర్ పిలిస్తే కంపెనీ నుంచి కాల్ వచ్చింది, ఎల్ఏలో మాట్లాడి. నాకు తెలుసు గుణశేఖర్ కొంచెం వేరే టైప్ ఆఫ్ సినిమాస్ చేసిన వాళ్ళని తెలుసు నాకు. మ్మ్. బట్ అన్ని టైప్ ఆఫ్ సినిమా చేశారు. ఇవ ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ కమల్ హాసన్, సార్. సెకండ్ డే ప్రతాపోతుంది. ఇట్స్ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈవెన్ క్షత్రియ పుత్రుడు ఐ డిడ్ విత్ కమల్ హాసన్. కమల్ హాసన్ విత్ కమల్ హాసన్ గారితో 3-4 ఫిలిమ్స్ చేశాను నేను, సార్. ఆల్ బిగ్ ఫిలిమ్స్. అప్పుడు గుణశేఖర్తో చేయాలంటే పెద్ద టఫ్ ఏం కాదు నాకు. అంతే కదా. బట్ ఆయన క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్, మ్మ్. కొంచెం చెప్పింది కొంచెం సీరియస్గా, సినిమా మేకింగ్స్ కొంచెం సీరియస్గా తీసుకుంటారు. చాలా సీరియస్గా ఉంటారు. అలాగే ఎంటర్ అయిన తర్వాత చాలా ఫ్రెండ్లీ మూవ్ అయింది. తర్వాత థింగ్స్ అని చాలా బాగా నచ్చింది. ఈవెన్ సౌత్ ఆఫ్రికా కూడా చాలా రోజు కలిసి ఉన్నాను. సార్. షూటింగ్ బాగా వర్కౌట్ అయింది సినిమా.